హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గౌడ్ జాబ్స్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కోల్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ నుంచి నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 15th జనవరి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ డే వచ్చేసి 14th ఫిబ్రవరి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్. కమ్యూనిటీ డెవలప్మెంట్ వచ్చేసి మినిమం 2 years పీజీ లేదా డిప్లొమా అయితే చేసి ఉండాలి, లేదా మినిమం టూ ఇయర్స్ పీజీ చేసినా పర్వాలేదు. మినిమం 60% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ లేదా ఇంజనీరింగ్ పీజీ లేదా 60% మార్క్స్ అయితే ఉండాలి. ఫైనాన్స్కి వచ్చేసి క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంట్స్ లేదా సిడబ్ల్యూఏ. లీగల్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ లా 3 years లేదా 5 years డ్యూరింగ్ యూనివర్సిటీ 60%తో మార్క్స్ అయితే పాస్ అయితే ఉండాలి. సో అనేది పీజీ అన్ని సెక్యూరిటీకి వచ్చేసి చూడండి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. కోల్ ప్రిపరేషన్ వచ్చేసి బీ లేదా బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా కెమికల్ మినరల్ ఇంజనీరింగ్ 60%తో మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చేసి మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, చాలా మంచి నోటిఫికేషన్, ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. సో ప్రతి ఒక్కరు అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ వేకెన్సీ చూసినట్లయితే అన్ని కాస్ట్ల వారికి. కమ్యూనిటీ డెవలప్మెంట్కి వచ్చేసి ఓవరాల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్కి వచ్చేసి 28 పోస్టులు అయితే అన్ని కాస్ట్ల వారికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఫైనాన్స్ చూసినట్లయితే ఓవరాల్గా అయితే 56 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ 103 బ్యాక్లాగ్తో ఓవరాల్గా అయితే ఈ వేకెన్సీ అయితే ఇచ్చారు. లీగల్ చూసినట్లయితే ఓవరాల్గా 18 పోస్టులు అయితే ఉన్నాయి. మార్కెటింగ్ అండ్ సేల్స్ చూసినట్లయితే 25 పోస్టులు అయితే ఓవరాల్గా ఉన్నాయి. మెటీరియల్స్ మేనేజ్మెంట్ చూసినట్లయితే ఓవరాల్గా 44 పోస్టులు అయితే ఉన్నాయి. పర్సనల్ అండ్ హెచ్ఆర్ చూసినట్లయితే ఓవరాల్గా 97 పోస్టులు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ పోస్టులు చూసినట్లయితే ఓవరాల్గా 31 పోస్టులు అయితే అన్ని కాస్ట్ల వరకు అయితే ఉన్నాయి. మరియు కోల్ ప్రిపరేషన్ చూసినట్లయితే ఓవరాల్గా అయితే 68 అయితే అన్ని కాస్ట్ల వరకు అయితే పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా 434 పోస్టులు అన్ని కాస్ట్ల వరకు అయితే వేకెన్సీ అనేది కల్పించారు. 44 వేకెన్సీ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. టెస్ట్ సిటీస్ వచ్చేసి మీ ఏరియాలోనే, అంటే మీ డిస్టిక్లోనే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అన్నట్టు. ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటుంది. ఎంసీక్యూ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే జనరల్, యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40 మార్క్స్, 100కి 40 మార్క్స్ అయితే క్వాలిఫై అనేది. ఓబీసీ వాళ్ళకి అయితే 100కి 35 మార్క్స్ అయితే క్వాలిఫై. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే మినిమం 30 years 100 మార్క్స్కి అయితే రావాలి. క్వాలిఫై నేచర్ మాత్రమే. జాబ్ రావాలంటే మాత్రం 60-70 మాత్రం ఇట్లాంటి మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, జనరల్, యూఆర్, ఓబీసీ వాళ్ళకైతే 1180 రూపాయలు అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి 1180 రూపాయలు అయితే. ఎస్సీ, ఎస్టీ వరకు అయితే నో ఫీ, ఎటువంటి ఫీ అయితే లేదు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓబీసీ వాళ్ళు అయితే అప్ టు 18 to 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ 5 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు.
జనరల్ యూఆర్ వాళ్ళు అయితే 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, అంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు అయితే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే 13 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వరకు 15 ఇయర్స్ వరకు. రిజర్వేషన్ అనేది అన్ని కేసుల వరకు అయితే కల్పించారు, ఒక యూఆర్ తప్ప. అండ్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే చూడండి, శాలరీ గ్రేడ్ 1 మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి గ్రేడ్ 2 పోస్ట్కి అయితే 50,000 నుంచి 1,60,000 వరకు, అండ్ 50,000 పర్ మంత్ అయితే వీళ్ళైతే ట్రైనింగ్లో కల్పిస్తారు. ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది పే చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇన్ కనెక్ట్ పర్పస్ గ్రేడ్ 3 పోస్ట్ చూసినట్లయితే 60,000 నుంచి 1,80,000 వరకు శాలరీ అనేది కల్పిస్తారు. అండ్ బేసిక్ వచ్చేసి 60,000 హెచ్ఆర్ఈ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అండి. అలా పోస్టింగ్స్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్లోనే కల్పిస్తారు. మెడికల్ టెస్ట్ వచ్చేసి వాళ్ళే సపరేట్గా ఒక కంప్యూటర్ అనేది ఏర్పాటు చేసి మీకు మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అప్లై లింక్ వచ్చేసి ఇదండి, www.coalindia.in. ఇందులో మాత్రమే మీరు అప్లై చేయాలి. ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది మరొకసారి అయితే నేను చెప్తాను. సో ఇటువంటి నోటిఫికేషన్స్కి అయితే ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే ఎక్కువ మంది అయితే ఇలాంటి నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేయరు, చాలా తక్కువ మంది అప్లై చేసి జాబ్ అయితే కొడతారు ఫ్రెండ్స్. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ ఏ మహారత్న కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే మీకు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది అందరికైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.